రిలీజ్ కు ముందే పుష్ప 2 సినిమాకు వరుసగా కష్టాలు వస్తున్నాయి. సినిమా టికెట్ రేట్ల పెంపు, తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పుష్ప యూనిట్ కు ఊరట దక్కింది. తాజాగా ఏపీ హైకోర్టులో పుష్ప సినిమాపై పిల్ దాఖలైంది. పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పిల్ వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జీఎస్టీ, ఈడీ విభాగాలను ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ హైకోర్టులో పుష్ప సినిమాపై దాఖలైన కేసులో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రముఖ నిర్మాత, మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఏపీలో కూడా కేసు నమోదైంది. ఈ సినిమాకి వరుస కష్టాలు వెంటాడుతున్నాయి, మీరేమంటారు? వీటిని కష్టాలు ఎందుకు అనుకోవాలి? ఈ ప్రజల కష్టాలని అనుకోవచ్చు కదా. ప్రజలు ఎక్కువ ధరలు చెల్లించి సినిమాలు చూడాల్సిందన్న అవసరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు వాటిని అడ్డుకునే ప్రయత్నంలో చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం మాత్రం. ఇది సోషల్ కాజే కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే కోర్టులో ఇప్పుడు మొత్తం వచ్చేసి 17 మంది వరకు రెస్పాండెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఇన్కమ్ ట్యాక్స్ ని, ఈడీని కూడా వాళ్ళు పెట్టారు. అదే విధంగా బన్నీ, అదే అల్లు అర్జున్, రష్మిక మందన, శ్రీలీల, వీళ్ళందరినీ కూడా ఒక పార్టీలుగా చేర్చడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ ఇల్లు ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి జీఎస్టీ అంతా కరెక్ట్ గా పే చేశారా లేదా. అదే విధంగా ఇప్పుడు ఈ 800 రూపాయలకి 900 రూపాయలకి టికెట్ అమ్ముతున్నారు కదా, ఆ టికెట్ డబ్బులు ఎక్కడికి పోతాయి? ప్రీమియర్ షో అంటున్నారు, బెనిఫిట్ షో అంటున్నారు కదా. దాన్ని డబ్బు ఏదైనా మీరు సోషల్ కాజ్కు వాడుతున్నారా లేదా అనేది ప్రేయర్ లో మెయిన్ కంటెస్ట్ ఉంది. కోర్టుకి వాళ్ళు తెలియజేసిన వాదనల్లో ఈ ప్రేయర్ ఉంది. ప్రధానమైన ప్రేయర్ ఏంటంటే ఈ రకంగా ఉందన్నమాట. అదే విధంగా ఇప్పుడు 300 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్తున్నారు. 300 కోట్ల రెమ్యునరేషన్ అని అన్నప్పుడు విడతల వారీగా ఎంతంత తీసుకున్నారు, దానికి ఏమన్నా జిఎస్టీ కట్టున్నారా అనేది. అంతేకాకుండా ఈ ఎక్స్ట్రా సోర్స్ వేయడం వల్ల రాత్రిపూట శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఇది కిట్పోకో కింద కూడా పరిగణించవచ్చు. కిట్పోకో అంటే ఏంటంటే కిట్పోకో కింద కూడా పరిగణించవచ్చు అని కోర్టు దృష్టికి అడ్వకేట్ తేవడం జరిగింది. అంటే ఏంటంటే ఈ రేట్లు ఎన్హాన్స్మెంట్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. ప్రతి సినిమాకి, పెద్ద సినిమా అంటున్నారు, చేసుకుంటున్నారు, ఈ విధంగా జరుగుతూనే ఉంది. పెద్ద సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమా కిల్ అయిపోతుంది. నిన్న మొన్న వచ్చిన సినిమాలన్నీ కూడా 3 రోజుల క్రితం వచ్చిన సినిమాలు కూడా కిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే కోర్టు దీన్ని పరిగణనలో తీసుకొని దీన్ని శాశ్వత పరిష్కారం అనేది కావాలి అని చెప్పి కోరడం జరిగింది. ఆ కౌన్సిల్ కోరడం జరిగింది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రణతి అని అడ్వకేట్ హాజరు కావడం జరిగింది. ఇప్పుడే వాదనలు ముగిశాయి. అంటే లంచ్ మోషన్ లో మూవ్ అయింది కాబట్టి ఇప్పుడే వాదనలు ముగిశాయి. ఆర్డర్ వచ్చి 5 o'clock లోపల వస్తుంది. నాకు తెలిసి ఆర్డర్ ఏ రకంగా ఉండొచ్చు అంటే 14 రోజులు ఇచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ 10 రోజులకి కుదించవచ్చు. ఏదైనా రేట్ల విషయంలో కూడా కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు ఉండవచ్చు అని అనుకుంటా. 10 రోజులు అనేది అంతకుముందు దేవరాకి ఇచ్చున్నారు. అదే విధంగా 14 రోజులకి ఇచ్చిన ఆర్డర్ ని హైకోర్టు 10 రోజులు కుదించింది లాస్ట్ టైం. దీనికి కూడా పెట్టచ్చు అని అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ జరిగిన వాదోపవాదనలు విన్న తర్వాత జరిగిన సంఘటన ఇది. అయితే తెలంగాణలో హైకోర్టులో అయితే ఊరట లభించినట్టు తెలుస్తోంది, ఊరట లభించింది. మరి ఏపీ హైకోర్టులో కూడా తెలంగాణలో వచ్చిన తీర్పే రానున్నది అనుకుంటున్నారా? తెలంగాణలో రేట్లు పెంచుతుంటే ఫస్ట్ టైం వేశారనమాట కేసు. అంతకుముందు దేవరా వాటికి వేయలేదు. కానీ ఆంధ్రాలో కంటిన్యూ ప్రాసెస్ లో వేస్తానే ఉన్నారనమాట. దేవరకి వేశారు, కల్కికి వేశారు. కాబట్టి జడ్జిల దృష్టిలో ఇది ఉందన్నమాట, ఆల్రెడీ ఉందన్నమాట. ఇక్కడ జడ్జిల దృష్టిలో అంతగా ఎక్కలేదు కాబట్టి అది 14 రోజుల తర్వాత పోస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల తర్వాత ఏం జరుగుతుంటే
14 రోజుల తర్వాత ఎవరికి ఏముంటారు, సినిమా హిట్ అయితే ఒక రకంగా ఉంటుంది, హిట్ కాకపోతే ఎవరు పట్టించుకోరు. ఇది జనరల్ గా వస్తున్న కాదనమాట. ఎందుకంటే దేవరా సినిమా కూడా 14 days ఇచ్చింది అప్పుడు జీవో. దీంట్లో ఏంటంటే ప్రధానంగా వాళ్ళు ఈ రోజు కోర్టుకు తెలియజేసింది ఏంటంటే, ఇంతకు ముందు ఒక జీవో ఉంది, దాని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 20% షూటింగ్ జరగాలి, అదే విధంగా 100 కోట్ల రూపాయలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఖర్చు పెట్టి ఉండాలి, అంతేకాకుండా హీరో హీరోయిన్ రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి. ఖర్చు పెట్టి ఉంటేనే ఇక్కడ బెనిఫిట్స్ అడిగేదానికి, రేట్ల ఎన్హాన్స్మెంట్ అడిగేదానికి హక్కు ఉంటుంది. ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈ హక్కుని కోల్పోయారు ఇక్కడ అని చెప్పి కోర్టు దృష్టికి తేవడం జరిగింది. ఇది వెరీ పర్టికులర్ అన్నమాట. ఇది వచ్చి జీవో పోయినసారి ఉన్న జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో అది. ఆ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఇప్పుడు జీవో ఎన్హాన్స్ గురించి మార్చుకోవచ్చు. అది 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 అసెంబ్లీలోనే పాస్ కావాలా. మళ్ళా ఒక జీవో రావాలంటే అసెంబ్లీలోనూ క్యాబినెట్ లోనూ చేయాల్సి వస్తుంది అనమాట, జీవో కొత్త జీవోలు రావాలంటే. అదే విధంగా ఈ ప్యాకాట్ క్లబ్ల గురించి కూడా ఉంది కదా, జగన్ ఇచ్చున్నాడు ఒక జీవో, రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్యాకాట్ ఉండకూడదని చెప్పి, మెంబర్షిప్ క్లబ్లలో కూడా ప్యాకాట్ ఉండకూడదని ఒక జీవో ఉంది. ఈ జీవోలన్నీ ఏంటంటే రద్దు చేసి కొత్త జీవోల్ని సృష్టించాల్సిందే కానీ పాత జీవోల ప్రకారమే ఫస్ట్ ప్రభుత్వం రన్ అవుతుంది కాబట్టి పాత జీవోల మీదే ఇప్పుడు ఈ రోజు ఈ కేసు వేయడం జరిగింది. పాత జీవోని బేస్ చేసే పాత చిరంజీవి గారు వాళ్ళందరూ పోయి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు జరిగిన డిస్కషన్, ఇండస్ట్రీ నుంచి పోయి కొంతమంది సొంతకాలు చేసిన దృక్పథంలో ఉంది కాబట్టి జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా మీద సోషల్ కాజ్ అనేది లేదనేది కూడా ఒక వ్యవహారం అనేది ప్రతి ఒక్కరికి ఉందనమాట. ఎందుకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు దీనికి ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అడవి రాముడు, గద్దది గుడి లాంటి సినిమాలు ఆ రోజుల్లో అటవిక సంపదని కాపాడేదానికి, సంరక్షించేదానికి ఆ సినిమాలన్నీ కూడా ప్రభావితం చేశాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు అటవిక సంపదని ఎలా దోచుకోవాలి అని చెప్తున్నాయి కాబట్టి వాటిని పరిగణన తీసుకోవాల్సినంత అవసరం ఉంటుందని నిన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడటమే కాకుండా మొన్న నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా ఈ ఎర్రచందనం గురించి తీసుకోవాల్సిన చర్యల మీద కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడేమో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఈ టికెట్ ఎన్హాన్సింగ్ కి సహాయపడని చెప్తున్నారు కానీ దాంట్లో వాస్తవం లేదు. ఆయన ఒకసారి ఒక మాట అన్నిన తర్వాత ఇంకా దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడం అనమాట. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ప్రాసెస్ లో అప్లికేషన్ అనేది ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ బేస్ చేసి ప్రభుత్వం ఏ సినిమాకైనా జరిగే ప్రాసెస్ ఇది, పెద్ద సినిమాలకైనా అన్నిటికీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ లో జరిగిన వ్యవహారం తప్పితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా రేట్లు పెంచే దానికోసం ఉపయోగపడిన దాంట్లో ఎటువంటి దాఖలాలు లేవు. ఇంకా ఉంటే నాకు తెలిసి ఏంటంటే బాలకృష్ణ గారి పాత్ర ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఒకవేళ బన్నీ ఎక్స్ లో ట్వీట్ చేసి ఉండొచ్చు. ట్వీట్ చేసినంత ట్వీట్ ఎందుకు చేసుంటా అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ ని సంతోష పెట్టేదాన్ని పెట్టుండొచ్చు. కానీ ఆ ఈవెంట్ జరిగిన ఈవెంట్ కి చిరంజీవి గారు ఆ రోజు రాలేదు కదా, అందుకే రాజమౌళి వచ్చాడు కదా గెస్ట్ గా, రాలేదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫ్యాన్స్ బిట్వీన్ ఫ్యాన్స్ మధ్య ఆంధ్రాలో నడుస్తుంది కాబట్టి మిడ్ నైట్ షోలు ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం టగ్ ఫైట్ గా ఉంటారు కాబట్టి ఈ మిడ్ నైట్ షోలు ఇవన్నీ కూడా రద్దు చేయాలని ఆ పిటిషన్ లో కోరడం జరిగింది. ఎందుకంటే ఈ మహిళకి రక్షణ లేదు కాబట్టి మహాత్మా గాంధీ చెప్పినట్టు ఆడో మనిషి ఒంటరిగా రాత్రిపూట తిరిగిన రోజే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారే కానీ అటువంటి స్వాతంత్రం ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి ఇట్లాంటి సినిమాలు డే అండ్ నైట్ షోల కింద వేయకూడదని ఆ ప్రేయర్ లో కూడా ఉంది. ఆ కోర్టుకి నివేదించిన నివేదికలో ఇవన్నీ అంశాలు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నమాట. హలో, అయితే జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని టికెట్ రేట్లు పెంచడం ఎంతవరకు సబబంటారు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట. ఇదేంటంటే ఈ ప్యాన్ ఇండియా అని అంటున్నారు కదా, ఈ మధ్య కాలంలో హై బడ్జెట్ సినిమాలన్నీ వివాదాల్లోకి వెళ్తున్నాయి.
అదే పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడైతే మొదలైందో ఒకప్పుడు ఏంటంటే హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా, తెలుగులో తీసిన సినిమా హిట్ అయిన తర్వాత ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్ అయ్యి లేదా రీమేక్ రైట్స్ కొనుక్కొని అప్పుడు పాన్ ఇండియాలో ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సినిమా మొదలు పెట్టేటప్పుడే పాన్ ఇండియాని దానికి హై బడ్జెట్ గా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రియేషన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు ఈ రోజు స్పెషల్ షో అంటున్నారు, 9:30 స్పెషల్ షో అంటున్నారు. 9:30 స్పెషల్ షో 800 ప్లస్ GST అని అన్నారు. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో 1100 రూపాయలకు అమ్ముతున్నారు. దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ లో ఏం చేశారు? ఆ స్పెషల్ షో 9:30 షో సంధ్య లాంటి థియేటర్లలో 1100 రూపాయలకు అమ్మారనమాట. అంటే యాజ్ ఫర్ GST 800 ప్లస్ GST అంటే 940 అమ్మాల్సిన టికెట్ 1100కి ఎలా అమ్ముతారు? 1100కి అమ్మడం తప్పే కదా. 1100కి అమ్మంటే ఆ 150 రూపాయలు ఎక్కడికి పోతుంది? అందుకే దీని అన్నిటి మీద GST వచ్చి ఎంక్వైరీ చేయాలా. అంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? సోషల్ కాజ్ కు వాడుతున్నారా? దేనికి వాడుతున్నారు? ఇప్పుడు ఆంధ్రాలో తుఫాన్ వచ్చింది, తుఫాన్ బాధ్యతలకి ఏమైనా ఇస్తారా? ఈ తీసుకునే డబ్బంతా మీరు ఎక్స్ట్రా పెట్టి తీసుకున్న దానికి మీరు పాన్ ఇండియాలో సినిమా తీస్తున్నారు కాబట్టి పాన్ ఇండియాలో మొత్తం దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. మాకు పాట్నాలో హెవీగా వచ్చారు జనాలు, చెన్నైలో వచ్చారు, అక్కడ బెంగళూరులో వచ్చారు, అక్కడ వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విపరీతంగా జనాలు వస్తున్నారు అని అన్నప్పుడు మీరు అక్కడంతా కూడా కలెక్షన్స్ వస్తాయి కాబట్టి దాదాపు 12,500 స్కీమ్స్ లో మీరు సినిమా వేస్తున్నారు కాబట్టి ఆంధ్రాలో ఇప్పుడు 800-900కి సినిమా అమ్మడం, టికెట్లు అమ్మడం ఇది దోపిడీ విధానానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే పెట్టమని చెప్పింది ఎవరు మిమ్మల్ని? ఇంతకుముందు వచ్చిన సినిమాలు చూడలేదా? తక్కువ బడ్జెట్ లో వచ్చిన సినిమాలు చూడలేదా? తక్కువ బిలో 100 crores బడ్జెట్ వచ్చిన సినిమాల్లో 200 కోట్లు 300 కోట్లు వచ్చిన దాఖలాలు లేవా? ఏదో ఎక్కువగా CG అదే గ్రాఫిక్స్ కి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ రోజులు షూట్ చేసి ఎక్కువ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్టు చెప్తూ ఇలాగా డబ్బు సంపాదించుకునే దానికోసం ఇది ఒక వేదిక అయిపోయింది అనమాట. ఈ టికెట్ల రేట్లు పెంచుకోవడం. అయితే దీన్ని మనం ప్రజల నుంచి కూడా దీనిపైన తిరుగుబాటు రావాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుందన్నమాట. ప్రజలు కూడా ఇప్పుడు తిరుగుబాటు రావాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుందన్నమాట. మీకు అంత హోల్డ్ ఉన్నప్పుడు, అంత డబ్బు సంపాదిస్తారన్నప్పుడు, మీరు అంత డబ్బు సంపాదిస్తారు అని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మీరు పెంచడం? మీరు పుట్టిన గడ్డ మీద పెంచాల్సినంత అవసరం లేదు కదా. మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పెంచడం? ఏ సినిమా అయినా ఆంధ్రప్రదేశ్ లో పెంచబాకండి. అఖండ అనే సినిమాకి పెంచలేదు, కలెక్ట్ చేసిందా లేదా డబ్బులు? అఖండ అనే సినిమా కలెక్ట్ చేసింది కదా. అలాగా ఉంటే అనమాట ఈ వాదం ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమా రాగానే ఒక అప్లికేషన్ వేసేయడం, మేము ఇక్కడ తీసాం అక్కడ తీసాం, దీనికి అది ఇది ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టాం కాబట్టి మాకు రేట్లు పెంచండి అని. ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందు ఇట్లా బ్లాక్ టికెట్లు థియేటర్ వాళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారని చెప్పి పోలీసు వాళ్ళని MROలు తహసీల్దారులను పెట్టి టికెట్లు అమ్మించున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అందరూ. గతంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు పండగకి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ వాళ్లే కౌంటర్ లో కూర్చొని అమ్మేవాళ్ళు అనమాట. బ్లాక్ లో అమ్ముతున్నారు. సినిమా థియేటర్ వాళ్ళు ఏం చేస్తారంటే డబుల్ ద రేట్, అంటే పై నుంచి కింద దాకా, అంటే ఆ బాల్కనీ నుంచి కింద నేల టికెట్ వరకు ఒకే రేటుకి అమ్ముతున్నారని చెప్పి ఆరోపణలు వస్తే కలెక్టర్లు MROల్ని వాళ్ళందరిని పెట్టి టికెట్లు అమ్మించారు. ఆ కాలంలో అమ్మించారు. అదే ఇప్పుడే ప్రభుత్వం వాళ్ళకి ఈ రకమైన ఆదేశాలు ఇచ్చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్ణయించుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయమనలా. మంచి కథాంశము తీయాలి. ఇంతకుముందు వచ్చి ఉత్తమమైన విలువలు ఉన్న సినిమాలు తీస్తే ట్యాక్స్ లేదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేది. అది ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు ట్యాక్స్ లేకుండా రిలీజ్ అయ్యాయి సినిమాలు. ముందు కొంచెం చూపిస్తే దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ చూపిస్తే వాళ్ళు అప్రూవల్ చేస్తే సబ్సిడీ అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2 ఉండేవి అనమాట. ఇట్లాంటి సినిమాలు అలాగా ఉండేది సినిమా ఇండస్ట్రీ అనేది.